హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు #నివి. మీరే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అట్లాగైతే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేది. ఈరోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి హైపర్ మార్ట్, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనేది కొత్తగా 1-2 months బ్యాక్ పటాన్చెరులో ఓపెన్ చేశారు కదా. బాలకృష్ణ గారే ఓపెనింగ్ చేశారు. మీరంతా బయట మెట్రో పిల్లర్స్ మీద యాడ్ ప్యానెల్స్లో చూసే ఉంటారు. బయటకు వెళ్ళేటప్పుడు అన్ని దగ్గర బాలకృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు కదా, అట్లా. సో మేము పనుండి పటాన్చెరు దాటి కొంచెం దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఆ రోజు ఏమైందంటే, ఇంకా టైం ఉంటే ఇంకా దారిలోనే కదా, అది పనిగా వెళ్ళాలంటే కూకట్పల్లి నుంచి పటాన్చెరు వెళ్ళలేం కదా, అందులో ఆ ఫుల్ ట్రాఫిక్లో. సో ఎలాగో పని మీద వెళ్ళాము, రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దామని ముందే ఫిక్స్ అయ్యాం. సో ఈరోజు అయితే మనం పటాన్చెరులో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనేది టూర్ చేసేద్దాం. చూసేయండి ఏమేమి ఉంది, ఎలా ఉంది ఏంటని. ఇదైతే చాలా బాగుందండి. అందులో కొత్తది కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు. ఇక్కడైతే మనం ఇప్పుడే ఎంట్రన్స్ ఇచ్చాము. ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో బూత్ లాగా రెండు అరేంజ్ చేశారు. భలే ఉంది. కిడ్స్కి వింగ్స్తో ఒకటి, ఇంకా మనం అందరికీ స్టాండింగ్ పొజిషన్లో తీసుకునేటట్టు 2 ఫోటో బూత్స్ పెట్టారు. ఇప్పుడైతే బ్యాగ్కి వాళ్ళు ఒక సీల్ లాంటిది వేస్తారు కదా, అది వేయించేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. అయితే మీరు నమ్మరు, బట్టలు లేడీస్ వేర్, కిడ్స్ వేర్, జెంట్స్ వేరే ఎక్కువ ఫ్యాషన్కి సంబంధించిందే స్టోర్లో ఎక్కువ ఉందండి. లార్జెస్ట్ ఫ్యాషన్కి సంబంధించిన స్టోర్ అని చెప్పచ్చు. అసలు ఏం చూడాలా, ఎన్ని ఉన్నప్పుడు ఏం చూడాలో కూడా అర్థం కాదు, అంత కలెక్షన్ అనమాట. కుర్తీస్లో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఫుల్ 365 days అన్ని ఆఫర్స్ ఉంటాయంట, డిస్కౌంట్స్, బై 1 get 1. ఇక్కడ వచ్చేసరి రైట్ సైడ్ ఎంట్రన్స్లోకి వచ్చి లోపలికి రైట్ సైడ్కి రాగానే మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ ఫ్యాషన్ అంటే బట్టలకు సంబంధించినవి, జ్యువెలరీ, ఇంకా కిచెన్ వేర్, అలాగే గ్రోసరీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. A to Z ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇలా వస్తే లోపలికి మనం లేడీస్ వేర్ అయితే ఫుల్ కలెక్షన్ అండి. అసలు కుర్తీస్ అయితే 299 నుంచి, కానీ ఇంకా కాంబోస్ 599కి, 699కి, ఇట్లా బై 1 get 1 ఇట్లా చాలా కలెక్షన్. అసలు అంత కలెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చూడాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. నేనైతే కూడా ఫుల్గా కూడా కవర్ చేయలేదండి, ఎందుకంటే అంత తీయలేము కదా, అంత ఫోన్ కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉండలేము కదా ఫోన్ పట్టుకొని. ఇంకా కొంచెం వరకే నేను తీశాను. నాకైతే 1 year 2 yearsలో కిడ్స్ వేర్ అయితే చాలా బాగా నచ్చింది. మంత్స్ బేబీ 1 year లోపు అట్లా పిల్లల ఫ్రాక్స్ అయితే కలెక్షన్ అయితే ఆసమ్గా ఉంది. ఎవరైనా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే అది పనిగా వెళ్ళాలనుకున్న వీకెండ్స్లో అలా వెళ్ళొచ్చు, లేదంటే ఎప్పుడైనా పనుండి అటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి. అసలు బేబీ ఫ్రాక్స్ అయితే నాకు అక్కడ నుంచి కదలాలని అనిపించలేదు, ఎందుకంటే మాకు ఒక పాప ఉంది. కాకపోతే ఆమె ఇప్పుడు 3 years వచ్చేసింది. లేదంటే ఈ కలెక్షన్ చూస్తే తీసుకోకుండా అయితే అస్సలు ఉండలేము. అంటే ఈ ఎక్కువ 1 year మంత్స్ బేబీస్వి చాలా బాగా నచ్చాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా, చాలా మోడల్స్ ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇవన్నీ చూస్తే తీసుకోకుండా ఉండలేరు, అంత మంచి కలెక్షన్ ఉంది. చాలా ఎక్కువ కలెక్షన్ కూడా ఉంది. వీటిలో మనం ఏదైనా మనకు నచ్చిన, అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మనకి చాలా నచ్చుతాయి కదా, ఒకటి కాకపోతే ఒకటి పిక్ చేసుకోవచ్చు. అన్ని మోడల్స్ కూడా ఉన్నాయండి, లేటెస్ట్ ట్రెండీగా ఉన్నవి, ఫ్యాషన్ వేర్ అంతా ఉంది. పిల్లలకైతే ఆలోచించిన అవసరం లేదు, అంత క్యూట్ ఫ్రాక్స్ చూడగానే నచ్చేస్తాయి. ఇక్కడ నేను కొంచెం వరకు కవర్ చేయగలిగాను. కొంచెం అంటే అంత తీయలేం కదా, వీడియో కూడా చాలా లెంగ్తీ అయిపోతుంది. సో ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. ఇంకా లేడీస్వి అయితే కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, శారీస్ ఫుల్గా, అసలు ఇంత పెద్ద స్టోర్ అనమాట. అంత కలెక్షన్ బట్టలు చూస్తే మనకి అసలు ఏం చూడాలి, ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇక్కడైతే చూడండి, బుజ్జి ఫ్రాక్లు ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా. ఇదైతే కలెక్షన్ మొత్తం మీరు చూడండి. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు చేయొచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అన్ని. ఇవన్నీ కూడా బట్టలు, ఇవన్నీ మంత్స్ బేబీస్, అంటే 1 to 2 years మంత్స్ బేబీస్కి ఈ సెషన్లో ఉన్నవన్నీ ఈ సెక్షన్లో. ఇంకా నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తే ఇంకా పెద్ద పిల్లలు కొంచెం 3 నుంచి
8-10 ఇయర్స్ 12 ఇయర్స్ అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా ఉమెన్కి మొత్తం ఏ టు జెడ్ కుర్తీస్, లెగ్గిన్స్, ఇన్నర్ వేర్, శారీస్, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, మోడర్న్ వేర్ అన్నీ దొరుకుతున్నాయి. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ బాయ్స్వి బాటమ్ వేర్, ప్యాంట్స్, టీషర్ట్స్ చాలా క్వాలిటీ సాఫ్ట్గా ఉండేవి కదా మనం చిన్నపిల్లలకి ప్రిఫర్ చేస్తాము. సో ఇవన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవే ఉన్నాయండి. బాయ్స్వి కానీ గర్ల్స్ బట్టలన్నీ. ఇంక ఇక్కడ గ్రాసరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. గ్రాసరీస్ ఇంకా నార్మల్ అన్ని స్టోర్స్లో ఉన్నట్టే గ్రాసరీస్ అండ్ కిచెన్ వేర్, ఇంకా హోమ్కి సంబంధించినవి ఉంటాయి కదా, బెడ్షీట్స్ కానీ డోర్ మ్యాట్స్, ఇట్లా అన్నీ ఎవ్రీథింగ్. ఇంకా అవన్నీ నార్మల్ కామనే కదా, డీమార్ట్లో అట్లా ఉంటాయి కదా, అలాగే అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. అన్నిటి మీద ఆఫర్స్ చాలా బాగా రన్ అవుతున్నాయండి. ఫుడ్ ఐటమ్స్ మీద కూడా బై 1 get 1 కానీ తక్కువ ప్రైస్ అట్లా అన్నీ ఉన్నాయి. ఈ కుర్తీ అయితే చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి అన్నమాట మనకన్నీను. ఇక్కడైతే ఇవి డ్రెస్ మెటీరియల్స్ బై 1 get 1 రెగ్యులర్ వేర్కి అన్నట్టు, నార్మల్గా రెగ్యులర్ వేర్వి. కొంచెం మంచివి ఇవి కూడా బై 1 get 1లోనే ఉన్నాయి. కొన్నిటి మీద మ్యాక్సిమం అన్నిటి మీద 15%, 25% అలా ఆఫర్ ఇచ్చున్నారు. ఇంకా చాలా వరకు బై 1 get 1 కూడా ఉన్నాయి. ఇంకా 50% ఆఫర్ ఉండేవి అలా కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడికి వస్తే కొంచెం చిన్నపిల్ల, కొంచెం అంటే కొద్దిగా 5 years 6 years 7 years అట్లా పిల్లలు అనమాట. ఈ ఫ్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది, చూడగానే నచ్చేసింది. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లారనుకోండి, 5 years పిల్లలతో వాళ్ళతో షాపింగ్ చేయడం కష్టంగా ఉంటుంది కదా అంతంతసేపు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీగా ప్లే జోన్ అనేది ఉందండి. మామూలుగా అయితే ఇంకెక్కడైనా మనం సెపరేట్గా ప్లే జోన్కి తీసుకెళ్తే అవర్కి 500, 300 అలా ఒక్కొక్క ప్లేస్ని బట్టి అలా ఛార్జ్ చేస్తారు కదా. ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదండి, ప్రైస్ ఏం లేదు. మనం హ్యాపీగా మన పిల్లల్ని ఆ ప్లే జోన్లో వదిలేసేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు మన నెంబర్ రాసుకుంటారు, అలాగే మన కిట్కి చేతి మీద ఒక నెంబర్ రాస్తారనమాట. ఆ నెంబర్ ఏంటంటే, ఆ నెంబర్ ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నా, ఏడుస్తున్నా, లేదు బయటికి వెళ్ళిపోవాలని గోల్ చేస్తున్నా, బయటికి పంపించకుండా ఆ నెంబర్ ప్రకారం, ఆ నెంబర్కి మన ఫోన్ నెంబర్ రాసుకుంటారు కదా, ఆ నెంబర్ చూసి మనకి కాల్ చేస్తారనమాట. మీ పాప ఇలా బయటకు వచ్చేస్తుంది, ఏడుస్తుంది, బయటికి రావాలంటున్నారని. సో సెక్యూర్గా ఉంది, అంటే బయటకైతే వాళ్ళు పంపించారు పిల్లల్ని మనం లేకుండా. సో మనం హ్యాపీగా భయం లేకుండా మన పిల్లల్ని ఎంతసేపు అయినా లోపల వదిలేసుకొని మనం షాపింగ్ కూడా చేసేసుకొని వచ్చి పిల్లల్ని తీసుకోవచ్చు. ఇదైతే మంచి బెనిఫిట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. మేము మా పాపను, అలాగే మా పాప ఎక్కువ బాగా ఆడుకుంటుంది. సో అట్లా ప్లే జోన్లో తనని వదిలేసి మేము కాసేపు అన్నీ చూసేసి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళకి చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఇట్లా మనతో పాటు ఎక్కువసేపు తిప్పితే వాళ్ళు చాలా బోర్ అయిపోయేసి అంటే ఎక్కువ క్రాంకీగా ఇట్లా ఏడుస్తూ అలా చేస్తారు కదా. సో ప్లే జోన్ ప్లస్ పాయింట్ అనమాట. ఈ హైపర్ మార్ట్లో వచ్చేసి నాకు బెస్ట్ అనిపించింది మాత్రం అదే, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఎంతసేపు అయినా ఉన్నారు, 20 minutes అన్నారు, కానీ వాళ్ళు మనకేమి తీసుకెళ్ళాలని కాల్ చేసింది లేదు, ఏం లేదు. మేము అంతా అయిపోయాక మేమే తీసుకొచ్చుకున్నాం. అది మాత్రం సూపర్ అనమాట, సూపర్ అసలు. ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అనమాట. 5 years లోపల పిల్లలు మాత్రమే అలో చేస్తారు, అంటే ఎందుకంటే అది ఓన్లీ సాఫ్ట్ ప్లే, ఇట్లా చిన్న పిల్లలది మాత్రమే ఆడుకునేటట్టు ఉంటుంది. అదైతే మీరు ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా వెళ్తే, వీకెండ్స్లో టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు. ఇక్కడ చూసారు కదా, ఇంకా వేరే కలెక్షన్ అనమాట. కొంచెం అన్నీ చూపిస్తూ ఉన్నాను. ఎక్కువ పిల్లల దగ్గరే ఉండిపోయామండి, అంటే చూస్తే అంత బాగా నచ్చుతాయి కదా. ఇంకా మన కుర్తీస్ అవి కూడా ఎక్కువ ఏం షూట్ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట పెద్దవాళ్ళవి. ఇంకా ఆలియా కట్, నయారా కట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కుర్తీస్ అనమాట. ఆ సైడ్ లెహెంగాస్ ఉన్నాయి, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ సూపర్ ఉన్నాయి. బాగుంది కలెక్షన్. బై 1 get 1లో కూడా ఉన్నాయి కొన్ని. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసేసి మీకు షాపింగ్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్,
ఇంకా ఇవన్నీ ఎక్కువ షూట్ చేయలేదండి, అప్పటికే తీసుకొచ్చేస్తుంది. మేము ఆల్రెడీ తిరిగి అక్కడికి వచ్చాము, ఇంకా ఓపిక ఏం లేదు, పెద్దగా ఏం చూడలేదు. ఇక పిల్లలు కిడ్స్ సెక్షన్లోనే ఎక్కువ ఉన్నాము, సో అవే ఎక్కువ షూట్ చేయగలిగాను, కానీ వేరే ఏం చేయలేదు. ఇక్కడ శారీస్, మేమైతే ఒక శారీ కూడా తీసుకున్నాము అమ్మవారి పెట్టాలని. ఇంకా మేము ఇక్కడ ఏం తీసుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరైతే వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ కొంచెం ఎంతో కొంత అనిపిస్తుంది కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ద్వారా తెలుసుకొని వెళ్ళొచ్చు కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను, బూస్టప్గా ఉంటుంది నాకు కూడా. ఈ శారీ చూసాం కదా, ఇదే మాకు బాగా నచ్చింది, మేము ఆ శారీ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మేము అమ్మవారికి పెట్టడం కోసం మాత్రమే అనుకుంటున్నాము, తీసుకున్నాము అనమాట. మేము ఇంకేం చూడలేదు, మాకు అంటే అప్పటికి నాకైతే అసలు ఓపిక లేదండి చెప్పాలంటే. ఇంకా వేరే ఏమి అన్ని శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ ఏమి చూడలేదు, ఒక్క శారీ తీసుకొని వచ్చేసాము. ఇంకా చాలా ఇక్కడ జ్యువెలరీ కూడా నేనేమి షూట్ చేయలేదు, జ్యువెలరీ సెషన్ ఇంకా పెద్దగా గ్రాసరీస్ దాంట్లో కూడా ఏం చూడలేదు. ఓన్లీ పైన కొంచెంగా షూట్ చేసి వచ్చాను, అదే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అది కాక అంతా కట్ చేస్తాను కదండి, వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది లేకుంటే అనేసి మీకు కొద్దిగా శారీస్ కూడా చాలా ఆఫర్లోనే ఉన్నాయి, డిస్కౌంట్ ప్రైసెస్లోనే వస్తున్నాయి మనకి. ఇది చెప్పాను కదా ప్లే జోన్ అని, ఇదేనండి. ఇక్కడ ఇలా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళు అక్కడే ఉంటారు. మనల్ని లోపలికి పోయేటప్పుడు మన ఫోన్ నెంబర్ అండ్ ఒక నెంబర్ ఇస్తారు మనకి, పాప చేతి మీద రాస్తారనమాట. ఇక్కడ చూడండి లోపల చాలా ప్లేస్ పెద్దదిగానే ఉంది, అన్ని టాయ్స్, స్లైడ్స్, బాల్ పూల్ ఇవన్నీ ఉన్నాయి. ట్రంపులిన్ ఉంది, బాగా ఆ ట్రంపులిన్ మీద బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇలా వచ్చేసి నేను వాటర్ తాపిద్దామని వస్తున్నాను అనమాట. ఇంకా పాపకి కొంచెం వాటర్ తాపిచ్చేసి ఆమె అయితే అసలు రానంటుంది, సో ఇంకా అక్కడే వదిలేసి మళ్ళీ వెళ్ళేసి వచ్చాము, వాటర్ ఇచ్చేసి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇలా ఉంటే ఏంటంటే పిల్లలకి బోర్ ఉండదు, మనకి విసుగు రాకుండా ఉంటుంది. వాళ్ళని చక్కగా అక్కడ వదిలేసి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మళ్ళీ వాటర్ ఇచ్చేసి కాసేపు వచ్చి ఇప్పుడు గ్రాసరీస్ తీసుకోవాలి, అంటే కొన్ని అవసరమైనవి కావాలంటే తీసుకోవడానికని గ్రాసరీ సెషన్కి వెళ్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఇట్లాంటి వాటికి వెళ్తే మనకు అవసరం లేనివి కూడా కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా కాకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తెచ్చుకుంటే పేపర్లో నోట్ చేసుకొని వెళ్ళి అది బెటర్. లేదంటే ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, దాంట్లో అయినా నోట్ చేసుకొని వెళ్ళచ్చు. నేనైతే మ్యాక్స్ నాకు అవసరమైతేనే కొంటాను, వేరే చూసిన వాళ్ళని కొనాలి అట్లా ఏం చేయనండి. కొన్ని అప్పటికి ఎంత స్ట్రిక్ట్గా తెచ్చుకుందాం అనుకున్నా ఒక్కొక్కసారి అక్కడ చూసి ఏదో ఒకటి తెచ్చుకుంటాము, ఒక్కోసారి వాడము, ఫుడ్ ఐటమ్స్ అయినా కుక్ చేయము, తినము, ఇట్లా అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అందుకని మనకి ఏం కావాలో అంతే తెచ్చుకుంటే బెటర్. అక్కడ దివాన్ సెట్ చూపించారు కదా, ఆ దివాన్ సెట్ అయితే అదే చూసాను కదా, అది తీసుకున్నాము అండి. ఒకటి జైపూర్ది, కొంచెం కాస్టే పడింది ఎక్కువ చెప్పాలంటే. మామూలుగా ఎగ్జిబిషన్లో చూసినప్పుడే 700-800 అంటేనే మేము తీసుకోలేదు, ఇప్పుడు 1000 పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా గ్రాసరీ సెక్షన్, మాకు కావాల్సినవి కొన్ని తీసుకొనేసి ఇంకా రిటర్న్ అయిపోవడానికి బిల్లింగ్కి వెళ్ళిపోతున్నాము. పాప కోసం కొన్ని ప్యాంట్స్, ట్రాక్స్ ఉంటాయి కదా, ట్రాక్ ప్యాంట్స్ లాగా నైట్ వేర్కి, అవి తీసుకున్నాం. ఇంకొన్ని అవసరమైనవి గ్రాసరీస్ అవి తీసుకొనేసి ఇంకా వచ్చేస్తున్నాం. ఇంకా బిల్ చేయించుకొని బయలుదేరేసాం. ఇక్కడైతే మ్యాక్స్ చాలా వరకు బై 1 get 1 ఉంది. సో ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది అన్న తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్కౌంట్లోనే వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళి షాప్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ప్లే జోన్కి తీసుకెళ్ళిన ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, వాళ్ళకి బోర్ కొట్టకుండా. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాము అనేది చూపిస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.